ఇద్దరు ప్రేమికులు వచ్చారు. శివాలయం దగ్గర అంతా కూడా ముళ్ళ పొదలతో ఉంది. ఈ అమ్మాయి అవన్నీ కూడా తీసేసింది. అక్కడున్న పాములు ఇట్లాంటివన్నీ కూడా పక్కకు పోయాయి. లోపలికి పోయి చూస్తే శివాలయంలో పాడుపడిపోయింది. లోపలికి పోతే దీపం లేదు. అప్పుడు ఆమె యొక్క చున్నీ, మీకు చున్నీ ఉంది చూడండి, పవిటి చెరువు తీసి దాన్ని ఉత్తిగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి కొంచెం నూనె అది పోసి వెలిగించింది అనమాట. ఆ నూనె డబ్బా అక్కడ ఎవరు పెట్టారు, ఎలా వచ్చింది అనేటువంటి పెద్ద సమస్య. ఒక వింత, ఎవరు పోరు అక్కడికి. అదే దైవ నిర్ణయం. దైవ నిర్ణయం అంటే అది పోసి వెలిగించింది. దొంగలు ఉత్తులు లేవు, నూనె ఉండి కొంచెం పోసి వెలిగించింది. కన్నీళ్లు కాచింది శివలింగం మీద, శివుడి దగ్గర. మా పరిస్థితి ఏంది అనండి. ఈలో పాపం అబ్బాయి కూడా వచ్చాడు. ఇద్దరు కూడా శివుడి దగ్గర ఏడవటం మొదలుపెట్టే కన్నీళ్లు కాచి. వీళ్ళ సంగతి తెలిసింది వాళ్ళ తల్లిదండ్రులకి. ఇద్దరిని కూడా వాళ్ళ ఊరందరూ జనాలందరూ రాగానే శివలింగం లోపల 2 చేతులు వచ్చి ఇద్దరిని కూడా తనలో ఐక్యం చేసుకున్నాడు. అది శివలీల. శివలీలలు అంటే అలా ఉంటాయి అన్నమాట. కాబట్టి నీవు ఎప్పుడైతే నీ సారు వాళ్ళు చెప్పే పాఠాన్ని నీకు అర్థం కావట్లే, నువ్వు లక్షల గురించి పెట్టావు, ఎంత చెప్పినా కానీ అర్థం కావట్లే, పరీక్షలు రాసావు తప్పావు, మళ్ళీ రాసావు తప్పావు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? శివుడి దగ్గర ఎప్పుడైతే నీ ఇష్టమైన దగ్గర నీవు ఎప్పుడైతే కన్నీరు గారుస్తావో అవే నిన్ను రక్షిస్తాయి. ఎవరి కన్నీళ్ళే వాళ్ళని రక్షిస్తూ ఉంటాయి. నమస్తే. నెక్స్ట్ వాళ్ళు.